నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్టు చేసి దాదాపు 51 రోజులు జైల్లో పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కనీసం వేడి నీళ్లు కోసము అడిగితేనే దాని మీదే కామెంట్ చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఈ కొడాలి నాని అయితే దోమలు కుడుతున్నాయి అని చెబితే దోమలు కుట్టకుండా ఊరోసి వస్తారని చెప్పి కూడా కామెంట్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కాలము ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా. ఆ కాల చక్రంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడము, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడము, ఆ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కర్త కర్మ క్రియ అని చెప్పబడేటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన్ని అరెస్ట్ చేస్తే ఈయనకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయన కొన్ని కోరికలు కోరడము, దానికి కోర్టు కూడా ఓకే చెప్పడంతో ఈయనకు ఆ వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. అదేవిధంగా మందులు, మంచము, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, ఈయన చదువుకోవడానికి పుస్తకాలు, టీవీ, కూలరు ఇలాంటివి సౌకర్యాలు కల్పించినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. ఒక్క వేడి నీళ్ళకే గగ్గోలు పెట్టినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ క్యాడరు లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇన్ని కోరికలు కోరినా ఇవన్నీ కాదనకుండా కూడా కోర్టు అయితే వాళ్ళకు కల్పించడం జరిగింది. సో ఒక 75 సంవత్సరాల వ్యక్తి వేడి నీళ్ళు అడిగినప్పుడు కామెడీ చేసినటువంటి ఈ బ్యాచ్ ఇప్పుడు ఈ సౌకర్యాలన్నీ కల్పించడం లేదని అడగడం కూడా ఒక విడ్డూరంగా తయారైంది. సో అన్ని సౌకర్యాలు కల్పించారు ఎట్టకేలకు. కానీ ఈ జైళ్ళ శాఖ ఏదైతే ఉందో ఇంటి నుంచి ఫుడ్ మరియు అటెండర్ని అయితే మేము ఏర్పాటు చేయలేమని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మిథున్ రెడ్డికి సౌకర్యాలు కట్, ఎంపీకి శాఖ ఇచ్చిన జైళ్ళ శాఖ హోమ్ ఫుడ్ను అనుమతించడం కుదరదు, ప్రత్యేక పరిస్థితి ఉంటేనే అటెండర్. ప్రత్యేక పరిస్థితి అంటే ఒకవేళ వయసు మీద పడి నడవలేని పరిస్థితుల్లోనూ, లేదా మన కొడాలి నానికి లాగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసో, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటేనే అటెండర్ని మేము అక్కడ అపాయింట్ చేయగలము. కానీ వయసులో ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఆర్థికంగా అంతంత మాత్రమైనటువంటి మిథున్ రెడ్డికి అయితే మేము కల్పించలేమని చెప్పి చెప్పుకొచ్చారు. కోర్టులో పిటిషన్ వేసిన జైళ్ల శాఖ కౌంటర్ దాఖలు చేయాలని మిథున్ రెడ్డికి కోర్టు ఆదేశము. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో ఇంటి భోజనం అనుమతించలేమని, అటెండర్ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైల్లో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతించింది. వీళ్ళు ఆల్రెడీ కోరికలు కూడా కోరడము, దానికి కోర్టు కూడా ఒప్పుకోవడము, కోర్టు ఒప్పుకొని ఏమేమి సౌకర్యాలు కల్పించిందంటే వెస్ట్రన్ కమోడ్తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచము, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలరు, పేపరు, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉండే టీవీని అనుమతించాలని కోర్టు పేర్కొంది. ఇంకా ఇన్ని ఇస్తే జైలే బాగుంది కదండి మన ఇంటికన్నా. ఇవన్నీ ఇస్తే వాస్తవంగా జైల్లోనే ఉండొచ్చు, కానీ సాధారణ ఖైదీలకు అలా ఇవ్వరు కదా. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, అందులోనూ సిట్టింగ్ ఎంపీ, అదేదో ప్రోటెం స్పీకర్గా చేశాడు కాబట్టి ఈయనకు సౌకర్యాలు అయితే కల్పించడం జరిగింది. అయితే జైల్లో ఆయనకు ఇంటి భోజనం అనుమతించలేమని ఏసీబీ కోర్టులో జైళ్ల శాఖ పిటిషన్ దాఖలు చేసింది. అటెండర్ సౌకర్యం కల్పించలేమని పేర్కొంది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని మిథున్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 29కి ఉంటుంది. ఈయనకి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించినట్లు మనకు తెలిసినటువంటి విషయమే. సో 29వ తారీఖు తెలుస్తుందంట. సో అన్ని సౌకర్యాలు అయితే కూటమి ప్రభుత్వము మిథున్ రెడ్డికి కల్పిస్తున్నారు. అదే కేవలం ఒక వేడి నీళ్ళు అడిగిన దానికే ఏ విధంగా అవహేళన చేశారు, ఎలా అవమానపరిచారు మనం అందరం చూసాము. సో ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మిథున్ రెడ్డి గారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పించాయి. కానీ ఈ జైళ్ళ శాఖ ఏదైతే ఉందో వ్యక్తిగత సహాయకుడిని, అదేవిధంగా ఇంటి నుంచి తీసుకొని వచ్చే ఫుడ్ని మేము అనుమతించమని కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.